హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో అయితే మనం పర్సెంటేజెస్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. రైల్వేస్‌లో గానీ, ఎస్ఎస్‌సిలో గానీ, బ్యాంకింగ్‌లో గానీ వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ గూడా నేర్చుకుందాం. ఓకేనా అండి? లెట్స్ గో. సో, ఇఫ్ A is 25% less than B, then B is what percentage more than A? ఓకే. ఎస్ఎస్‌సి జీడీలో వచ్చిందండి ఈ క్వెషన్ 2021లో. ఏ ఈజ్ 25% లెస్ థాన్ బి అని ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిని 100 తీసుకుందామండి. ఎప్పుడైనా సరే పర్సెంటేజెస్‌లో మీకిట్లా వాల్యూస్ ఇవ్వలేదనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ ఇవ్వలేదు కదా! అప్పుడు ఒక వాల్యూ మీరు 100 తీసుకోవచ్చండి. 100 ఎందుకంటే కాలిక్యులేషన్ ఈజీ ఉంటది కాబట్టి. బి 100 ఉంటే ఏ ఏమిచ్చాడు? ఏ ఈజ్ 25% లెస్. 25% లెస్ అంటే మీనింగ్ ఏంది? 75% ఆఫ్ బి ఈజ్ ఏ అన్నమాట. 0.75 ఇంటూ 100 ఈజ్ 75. అర్థమైందా? ఏ అనేది 25% లెస్ ఉంది బి కన్నా. 100 - 25 ఎంత? 75 కదా! అందుకని 75 వచ్చేసింది. నెక్స్ట్ ఏమిచ్చిండు? బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ థాన్ ఏ. ఓకే. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమిచ్చిండనేది ఏ అనేది 25% లెస్ థాన్ బి. బి ప్రకారం ఏ అనేది తక్కువుంది. అంటే బి ప్రకారం ఇక్కడేమిస్తుండు? బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ థాన్ ఏ. ఫస్ట్ దాంట్లో నేనేం చేసినా అంటే విత్ రెస్పెక్ట్ టు బి నేను పర్సెంటేజ్ అనేది ఇచ్చిండు. సెకండ్ దాంట్లో నన్నేమడుగుతుండంటే విత్ రెస్పెక్ట్ టు ఏ, బి అనేది ఎంత ఎక్కువుందని అడుగుతుండనమాట. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు? 75. బి వాల్యూ ఎంత? 100. ఎంత పర్సెంట్ ఎక్కువుందని అడిగాడు కాబట్టి 100 - 75 డాన్ ఏ అని ఇచ్చిండు. అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ. అదే ఇక్కడ ఏం చేసామో చూడండి. 100 - 25/100 చేసాం. 75/100 ఇక్కడొచ్చింది. ఇక్కడ ఏమడిగిండంటే ఏ అనేది 25% లెస్ థాన్ బి అని ఇచ్చిండు. థాన్ బి అని ఇచ్చిండు. అందుకే నేను కింద 100 ఏసా. ఇక్కడ థాన్ ఏ ఇచ్చిండు. అందుకే నేను కింద ఇక్కడ 75 ఏసినా. ఈ రెండిటికి డిఫరెన్స్ అది. ఇది వన్ ఆఫ్ ది కోర్ క్వెషన్ అండి. పర్సెంటేజెస్‌లో కోర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అందుకని ఫస్ట్ క్వెషన్ ఇది చెప్పా అన్నమాట. 25/75 ఇంటూ 100 1/3 అంటే 33.33%. డాన్ అని చెప్పి ఏ ఆల్ఫాబెట్ అయితే వస్తదో అది కింద ఏస్తామండి. అంటే విత్ రెస్పెక్ట్ టు అది మనం పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇది వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్ అండి పర్సెంటేజెస్‌లో. ఫస్ట్ క్వెషన్ అయిపోయింది. లెట్స్ గో టు సెకండ్ క్వెషన్. వేర్ ఆర్ యూ? ఇక్కడుంది. ఓకే. A is 20% more than B. B is 30% more than C. C is 10% less than D. D is 30% less than E. By how much percentage is A more or less than E? More or less than A కి Eకి Aకి ఉన్న రిలేషన్ అడుగుతున్నాడండి. ఓకే. ఫస్ట్ రివర్స్ నుండి వెళ్దామండి. ఈజీ ఉంటది. లెట్ ఈ ఈక్వల్ టు 100 చెప్పా కదండీ ఫస్ట్ క్వెషన్‌లో ఏ వాల్యూ ఇయ్యకపోతే మీరు 100 తీసుకోవచ్చు. ఈ 100 ఏమిచ్చాడు ఇక్కడ చూడండి. డి ఈజ్ 30% లెస్ థాన్ ఈ. డి ఈజ్ 30% లెస్ థాన్ ఈ. డి అనేది ఈ కన్నా 30% తక్కువుంది. 100లో 30% ఎంత? 30 కదండీ. 100 - 30 70. డి ఈజ్ 70. సింపుల్. నేను 100 ఇంటూ 0.7 చేసిన. 0.7 ఎందుకు? ఎందుకంటే 30% తక్కువుంది కాబట్టి అట్లనమాట. నెక్స్ట్ ఏమిచ్చాడండి? సి ఈజ్ 10% లెస్ థాన్ డి. సి ఈజ్ 10% లెస్ థాన్ డి. అంటే 70 ఇంటూ 0.9. 10% లెస్ అంటే ఏంది? 90% ఆఫ్ డియే గదా! అంతే గదా! టోటల్ 100% ఉంటది. 10% లెస్ అన్నాడు. 100లోంచి 10% తీస్తే 90%. 90% ఆఫ్ డిఏ 63 వచ్చింది. నెక్స్ట్ ఏంటిదండి? బి ఈజ్ 30% మోర్ థాన్ సి. బి ఈజ్ 30% మోర్ థాన్ సి. బి ఈజ్ 30% మోర్ థాన్ సి. అంటే 130/100 ఇంటూ 63. అంతే గదా! 30% ఎక్కువ అంటే 100 + 30 130 గదా! అట్లా చేసినాం అనమాట. 0, 0 క్యాన్సిల్. కాలిక్యులేట్ చేస్తే మీకు 81.9 వస్తదండి. ఓకే. ఫైనల్‌గా వచ్చేసినాం. ఏ ఈజ్ 20% మోర్ థాన్ బి. ఏ ఈజ్ 20% మోర్ థాన్ బి.
20% మోర్ అంటే దేనితో మల్టిప్లై చేస్తాం? 120. ఎందుకంటే 100 అనేది టోటల్ అండి. 100 మీద 20% కాబట్టి ప్లస్ 20 చేసినాం. 120/100 ఇంటూ 81.9 మీకు 98.28 వస్తది. ఏ అనేది. ఓకే. బట్ ఇక్కడ క్వెషన్ ఏం అడుగుతుండు? హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ ఏ మోర్ ఆర్ లెస్ థాన్ ఈ? ఏ అనేది ఈ కన్నా ఎక్కువుందా? తక్కువుందా? అని చెప్పి క్వెషన్ అడుగుతున్నాడనమాట. చూద్దామండి. సో, 98.28 మైనస్ 100/100 ఓకే. ఎంతొస్తుంది చెప్పండి? 1.72/100 మైనస్ 1.72. సో, -1.72% వస్తుంది. మైనస్ వస్తే మీనింగ్ ఏందంటే, మైనస్ వస్తుందంటే లెస్ అని మీనింగ్ అనమాట. సో, ఏ ఏంటిది? 1.72% లెస్. అర్థమైందని అనుకుంటున్నా. డౌట్స్ ఏమున్నా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తా అండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ అయిపోయింది. థర్డ్ క్వెషన్. ఓకే. A salary is 40% more than B. Okay, A salary. If B's salary increases by 20% and A's salary increased by X%, then A's new salary becomes 25% more than B new salary. What is the value of X? SSC CGL 2025 వచ్చిందండి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు? ఏ సాలరీ ఇస్ 40% మోర్ దాన్ బి అని ఇచ్చిండు అనమాట. ఓకే. సో, బి సాలరీ మనం 100 అనుకుందామండి. ఏ సాలరీ ఎంత ఇచ్చిండు? 40% ఎక్కువ అంట. 100లో 40% అంటే ఎంత? 40. ఇప్పుడు ఏ సాలరీ ఎంత అయితది? 140. ఎందుకంటే ఏ సాలరీ ఇస్ 40% మోర్ దాన్ బి. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? బి సాలరీ ఇంక్రీజ్డ్ బై 20%. బి సాలరీ ఇంక్రీజ్డ్ బై 20%. అంటే బిది న్యూ సాలరీ ఎంత అండి? 100లో 20% అంటే 20 కదా! 100 + 20 ఈజ్ 120. నెక్స్ట్ A's new salary becomes 25% when it is increased by X%. సో, దీన్ని X% ఇంక్రీజ్ చేసినప్పుడు A's న్యూ సాలరీ ఎంత అవుతుంది? 25% మోర్ దాన్ ద B's న్యూ సాలరీ. 25% అంటే ఎంత? 25% అంటే 1/4. ఓకే. 1/4 మోర్ అని ఇచ్చిండు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేసినా అండి. ఎప్పుడైనా సరే మోర్ అని ఇచ్చిండనుకోండి, న్యూమరేటర్‌కి డినామినేటర్ అనేది యాడ్ చేయాలి. 1/4 + 1 ఎంత? 5. 5/4. 5/4 టైమ్స్ 120. 4 30s 30 × 5 150. సో, ఏజ్ న్యూ సాలరీ ఈజ్ 150. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X% అన్నాడు. ఇక్కడ X%కి సింపుల్ అండి. ఫస్ట్ సాలరీ ఎంత? ఏది? 140. ఇది ఎంత? న్యూ సాలరీ 150. 150 - 140/140. 10/140 పర్సెంట్‌లో కావాలి కాబట్టి ఇంటూ 100. 0, 0 క్యాన్సిల్. 50/7. 7 7s are 49.1. ఆప్షన్ బి. ఓకే. ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025లో వచ్చిందండి. సో, నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్‌కి వెళ్దాం. 2 students appeared in the examination. One of them secured 9 marks more than the other, and his marks were 56% of the sum of their marks. The marks obtained by them were. Okay. So, first ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. One of them secured 9 marks more than the other. ఓకే. ఏ, బి అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి X మార్క్స్ అనుకుందాం. ఇక్కడ ఏమిచ్చిండు? వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 9 మార్క్స్ మోర్ దాన్ ది అదర్. 9 మార్క్స్ ఎక్కువొచ్చినాయి బి కన్నా. అండ్ వాడే 1 మార్క్స్ ఏంది? 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. ఏస్ మార్కే 56% ఆఫ్ సమ్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అంట. ఇప్పుడు ఏం అడుగుతుండు? ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై దెమ్ వేర్ అని అడుగుతుండు. ఓకే. ఈ 2 ఈక్వల్ చేద్దామండి. X + 9 = 56/100 ఇంటూ X + 9 + X. 2x + 9 4
14s are 25s are. So cross multiply చేయండి. 25x plus 225 equal to 28x plus 126. 28 minus 25 is 3x. ఇది ఇక్కడ వేసేస్తున్నా. ఇది ఇటు తెప్పిస్తే 225 99 అవుతుంది. సో ఎక్స్ 33. ఎక్స్ 33 ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే కాబట్టి ఇదే అండి. 33 ప్లస్ 9 42. ఓకే, అట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ లెట్స్ గో టు లాస్ట్ క్వశ్చన్. ఓకే, a tank contains 3500 milliliters of water. If its full capacity is 0.006 kiloliters, what percentage of the tank is empty? ఓకే, సో ఎంత ఇచ్చాడండి? ట్యాంక్ కంటైన్స్ ఎంత? 3500 milliliters. If its full capacity ఎంత? 6 into 10 power minus 3 kiloliter. దీన్ని మిల్లీలీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 పవర్ 6 చేయాలి. సో 6000. ఇక్కడ ఏమడుగుతుంది? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాంక్ ఈజ్ ఎమిటీ అంటే ఫుల్ కెపాసిటీలోంచి ఎంత వాటర్ అవుతున్నాయో ఆ వాటర్ని తీసేస్తే మిగిలిందంతా ఖాళీయే కదండి, అంతే కదా. సో ఎంటీ అడుగుతుండు వాడు, ఎంత ఫిల్ అయిందో అని అడుగుతలేడు, ఎంత ఖాళీ ఉందని అడుగుతుండు. సో దాని కెపాసిటీలోంచి ఎంత ఫిల్ అయిందో తీసేస్తే మనకు ఖాళీ ఎంతో తెలుస్తుంది. సో 6000 minus 3500 by 6000. సో 2500 by 6000 percentage కాబట్టి ఇంటూ 100 వేసేస్తాం. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 6 4s 24, 10 41.66 36 66 41.66. దాని అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేది D41 అండి. జస్ట్ ఎంటీ పర్సంటేజ్ ఎంత అని అడిగిండు. అప్పుడు నేను ఏం చేసిన, ఫుల్ కెపాసిటీ మైనస్ దాంట్లో ఎన్ని వాటర్ ఉన్నాయో తీసుకున్నాను అనమాట. తీసేసి బై ఫుల్ కెపాసిటీ ఇంటూ 100 చేసేస్తే ఎంత పర్సంటేజ్ ఎంటీ ఉందని తెలిసిందనమాట. ఓకే, సో మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. For more similar content, you can subscribe us. Thank you.